नमस्ते, वेलकम टू स्ट्राइट पॉइंट। रकुल और मेरी शादी हो गई बट वी आर इन సిచ్యువేషన్షిప్। అసలు రకుల్ తన సొంత భర్తతోనే సిచ్యువేషన్లో ఉండడానికి గల కారణాలేంటి? ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్న రకుల్ స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగింది? రకుల్ రాసలీలలన్నీ నిజమేనా? రాణాతో లింక్ ఉన్నట్లు వచ్చిన వార్తల్లో నిజమెంత? ఒక ప్రముఖ పార్టీ అధ్యక్షుడితో ఎఫ్ఐఆర్ నడిపిందన్న వార్తల్లో నిజమెంత? గోపీచంద్ మల్లేనికి రకుల్ వల్ల ఎందుకు హార్ట్ బ్రేక్ అయింది? రకుల్తో వ్యవహారం నడిపాడని అప్పట్లో రామ్ చరణ్ పేరు వినిపించిన రూమర్లో వాస్తవం ఎంత? నిజంగానే రవితేజకి రకుల్కి మధ్య ఏదైనా జరిగిందా? చోటా కే నాయుడు ఎందుకు రకుల్ని ప్రమోట్ చేశాడు? నిజంగానే రకుల్ తన భర్త నుండి విడాకులు తీసుకొని విడిపోతుందా? రకుల్ రాసలీలల లిస్ట్ ఈరోజు స్ట్రైట్ పాయింట్లో. ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ తన భర్త జాకీ బగ్నాని తమ వివాహం పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అలా ఒక ఇంటర్వ్యూలో జాకీ బగ్నాని మాట్లాడుతూ తాము పెళ్లి చేసుకున్నప్పటికీ ఒక రకమైన సిచ్యువేషన్షిప్లో ఉన్నామని, ఒకరినొకరు ఎంతో పారదర్శకంగా స్వేచ్ఛగా ఉంటామని, తమ మధ్య ఎంతటి నిజాయితీ ఉందంటే ఒకవేళ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినా రకుల్ ముందే మాట్లాడతానని, ఆమె కూడా తనకి నచ్చిన వారిని కలవడం, ఫోన్లో కూడా మాట్లాడుతుందని, తమ మధ్య ఎటువంటి కండిషన్స్ ఉండవని, సిచ్యువేషన్షిప్ అంటే ఎటువంటి కమిట్మెంట్స్ లేని ఒక అస్పష్టమైన ప్రేమ బంధమని, ఇక్కడ జంట కలిసే ఉంటుంది కానీ భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, ఎవరికి తోచినట్లు వారికి బ్రతికే హక్కు ఈ సిచ్యువేషన్షిప్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. అసలు రకుల్ భర్త తన ఆస్తులన్నీ ఎందుకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక స్టోరీ చూద్దామా? రకుల్కి చిన్నప్పటి నుంచి మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. అలా తన ఇంటర్ పూర్తవగానే మోడలింగ్లోకి వెళ్ళాలని తల్లిదండ్రులకి చెప్పగా వారు ఆమెకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇంటర్ పూర్తవగానే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి రకుల్ ముంబైకి వచ్చి కొన్ని మోడలింగ్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ ర్యాంప్ వాక్స్కి కూడా చేస్తూ ఉండేది. ఇక అలా మోడలింగ్తో పాటు సినిమాల్లో ట్రై చేయగా ఆమెకు చిన్న చితిక ఫ్రెండ్ క్యారెక్టర్లని ఇచ్చేవారే తప్ప గుర్తింపు ఉండే పాత్రలని ఇచ్చేవారు కాదు. అలా ఆమె బాలీవుడ్లో 1 ఇయర్ ట్రై చేసిన ప్రయోజనం లేకపోవడంతో సౌత్ మూవీలో తన లక్ని ట్రై చేయాలనుకుంది. అందుకు గాను కొంతమంది మోడల్ కోఆర్డినేటర్స్ని కలిసి తన ప్రొఫైల్ని వారికి ఇస్తూ ఛాన్స్ల కోసం అడగడం మొదలుపెట్టింది. అలా మొదటిసారిగా ఆమెను 7G బృందావన్ కాలనీ మూవీలో కన్నడలో గిల్లీ మూవీగా రీమేక్ చేస్తూ అందులో రకుల్కి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఇక 2008లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి కంప్లీట్ చేసుకొని 2009లో రిలీజ్ అయి అంతలా ఆడలేదు. అలా మొదటి మూవీనే ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత ఈమెకు కన్నడలో ఛాన్సులు రాలేదు. ఇక అప్పట్లో అమ్మాయిలు అందాల పోటీల్లో పాల్గొని గెలిస్తే సినిమాల ఆఫర్స్ ఈజీగా వస్తాయని కొంతమంది ఈమెకు సలహా ఇవ్వడంతో 2010లో మిస్ ఇండియా ఆడిషన్లో పాల్గొనగా రకుల్ సెలెక్ట్ కాలేకపోయింది. ఇక ఇదే సమయంలో కెరటం అనే మూవీలో రకుల్కి సెకండ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ ద్వారానే ఈమె తెలుగులోకి అరంగేట్రం చేసింది. కానీ ఈ మూవీ 2011లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా రకుల్కి తమిళ్లో తడయార తక్తై పుత్తగం అనే మూవీలో ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో తమిళ్లో ఛాన్సులు రాకపోయేసరికి రకుల్ ఒక మేనేజర్ ద్వారా కెమెరామెన్ చోటా కే నాయుడిని కలవడం, అలా చోటా కే నాయుడు అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కెమెరామెన్గా ఉండడంతో రకుల్ చోటా కే నాయుడుతో మంచి పరిచయాన్ని పెంచుకొని ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారడంతో ఈమెను తన మేనల్లుడు నటించబోయే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. అలా ఆ మూవీకి తానే కెమెరామెన్గా వర్క్ చేయడం జరిగింది. ఇక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ 2013 నవంబర్ 29న రిలీజ్ అయ్యి హిట్ అయింది. అలా రకుల్ ఈ మూవీ సక్సెస్లో ఉన్నప్పుడే బాలీవుడ్లో లేడీస్ మ్యాన్ టీ సిరీస్ అధినేత అయిన భూషణ్ కుమార్ కొత్త అమ్మాయిలకి, ముఖ్యంగా సౌత్ నుండి వెళ్లే హీరోయిన్స్కి మంచి సపోర్ట్ ఇస్తుండేవాడు. ఇక అలా రకుల్తో భూషణ్ కుమార్కి పెరిగిన మంచి పరిచయంతోనే యారానా అనే మూవీలో ఈమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. ఇక ఈ మూవీకి భూషణ్ కుమార్ భార్య అయిన దివ్య మొదటిసారి డైరెక్షన్ చేయడం విశేషం. అలా ఈ మూవీ 2014లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వీరిద్దరి రిలేషన్ గురించి భూషణ్ కుమార్ భార్యకి తెలిసి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి.
అలా భూషణ్ కుమార్ ఈ గొడవల కారణంగా రకుల్కి సపోర్ట్ చేయలేకపోయాడు. ఇక ఎంత ట్రై చేసినా హిందీలో ఈమెకు ఛాన్సులు రాకపోయేసరికి మళ్ళీ తెలుగులో చోటాకే నాయుడు సపోర్ట్తోనే రఫ్ అనే మూవీలో ఆదితో కలిసి చేసినా ఆ మూవీ రిలీజ్ అయి యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత గోపీచంద్తో లౌక్యం అనే మూవీలో చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది. ఇక లౌక్యం మూవీ చేసేటప్పుడే డైరెక్టర్ శ్రీవాస్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ మల్లేని లౌక్యం మూవీలో కొన్ని సీన్స్ తానే డైరెక్ట్ చేశారు. అలా అప్పటికే తాను డాన్స్ సీను, బాడీగార్డ్, బలుపు అనే సినిమాలతో హిట్ అందుకున్న గోపీచంద్ మల్లేనికి ఆ మూవీ షూటింగ్లో రకుల్తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారడంతో తన నెక్స్ట్ మూవీ రామ్తో పండగ చేసుకో మూవీలో రకుల్ని హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. ఇక ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో మళ్ళీ రకుల్ని హీరోయిన్గా, సాయిధరమ్ తేజ్ హీరోగా, గోపీచంద్ మల్లేని విన్నర్ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే రకుల్ ఒక ఫంక్షన్లో రానాని కలవడం, అలా మాటల్లో తాను రానాతో హైదరాబాద్లో అద్దెంటి కోసం వెతుకుతున్నానని చెప్పగా అందుకు రానా తన ఉంటున్న ఫ్లాట్ పక్కనే ఒక ఫ్లాట్ని రకుల్కి ఇప్పించడం, అలా ఈ ఇద్దరు తరచూ కలుస్తూ పార్టీలు చేసుకోవడం, అలా మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరు క్లోజ్గా ఉండేవారు. ఇక వీరి రిలేషన్ గురించి గోపీచంద్ మల్లేనికి తెలియడంతో హార్ట్ బ్రేక్ అయ్యి అప్పటి నుంచి రకుల్కి సపోర్ట్ చేయకుండా శృతి హాసన్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎన్ని సక్సెస్ఫుల్ మూవీస్ని చేసినా ఒక స్టార్ హీరోతో కానీ డైరెక్టర్తో కానీ ఛాన్స్ కావాలంటే అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. అలా రకుల్ పేరు రామ్ చరణ్, రవితేజలతో గట్టిగా వినిపించినా అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు. అలా కిక్ 2, బ్రూస్లీ, ధృవ, సరైనోడు, స్పైడర్ అనే మూవీస్ని చేసి అతి తక్కువ సమయంలోనే రకుల్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలా ఆ తర్వాత జయ జానకి నాయక మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ మూవీ తర్వాత తెలుగులో ఈమెకు చెప్పుకునేలాగా ఛాన్సులు రాలేదు. ఇది ఇలా ఉంటే టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ చాలామంది హీరోయిన్స్తో అఫైర్స్ నడుపుతున్నారని తన భార్యకు తెలిసి వీరిద్దరికీ గొడవలు మొదలై విడాకుల దాకా వెళ్ళింది. ఇక అదే సమయంలో మళ్ళీ రకుల్ భూషణ్తో ప్యాచప్ అయ్యి తనకి మూవీస్లో సపోర్ట్ కావాలని అడగగా అందుకు భూషణ్ కుమార్ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేసిన ఐఆర్ఐ అనే మూవీలో రకుల్కి హీరోయిన్గా చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యి నెక్స్ట్ మూవీ అజయ్ దేవగన్తో రకుల్ ప్రీత్ని హీరోయిన్గా పెట్టుకుని దే పార్దే అనే మూవీని చేయగా ఈ మూవీ 2019లో రిలీజ్ అయి హిట్ అయింది. ఇక అలా భూషణ్ కుమార్, రకుల్ పేరు మీడియాలో హల్చలైన వీరిద్దరూ అంతగా పట్టించుకోకుండా మార్ జవాన్, అటాక్ అనే మూవీలని చేస్తూ భూషణ్ కుమార్తో రకుల్ క్లోజ్గా ఉండేది. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే అజయ్ దేవగన్తో రన్వే 34 అనే మూవీలో రకుల్ హీరోయిన్గా చేసిందో ఆ మూవీలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్న జాకీ బగ్నానీతో రకుల్కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఆ తర్వాత జాకీ బగ్నాని ప్రొడ్యూసర్గా చేస్తూ అక్షయ్ కుమార్ హీరోగా, రకుల్ హీరోయిన్గా కర్పూత్లీ అనే మూవీని ప్లాన్ చేశారు. అలా జాకీ బగ్నానీతో ఉన్న రిలేషన్ కారణంగానే రకుల్ భూషణ్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే రన్వే 34, కర్పూత్లీ మూవీస్ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. అలా ఆ మధ్యలోనే రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఒక రాజకీయ నాయకుడితో వినిపించి ఈమె అతనితో క్లోజ్గా ఉంటూ ఫారెన్ వెకేషన్స్కి వెళ్తుందని, అందుకోసం ఈమెకు హైదరాబాద్లో ఒక ఇల్లును కూడా గిఫ్ట్గా ఇచ్చాడని, అంతేకాకుండా రకుల్ జిమ్ బిజినెస్ని డెవలప్ చేయడానికి అతను హెల్ప్ చేశాడనే వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో రకుల్కి జాకీ బగ్నానీతో రిలేషన్లో ఉందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని చెప్పి ఈ వార్తల్ని కాస్త చల్లబడేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే 2021లో డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటికి రావడంతో ఈడీ ఆమెను విచారణకు హాజరు కావాలని నోటీస్ పంపించారు. అలా 16 మంది సెలబ్రిటీస్ని విచారించడంతో ఈ కేసు సీరియస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ కేసు అత్తాపత్తా లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఇక అలా ఆమెకు తెలుగులో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయి అలా 2008లో రకుల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా 2023 వరకు హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా 42 సినిమాల్లో నటించింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ వ్యాలిడిటీ 5 నుంచి 10 సంవత్సరాలే ఉంటుంది కాబట్టి కొత్త హీరోయిన్స్ రాకతో రకుల్కి అన్ని భాషల్లోనూ ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో జాకీ బగ్నానీని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 21న గోవాలో గ్రాండ్గా పెళ్లి చేసుకుని వీరిద్దరూ ఒకటయ్యారు.
ఇక అప్పటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ తరచూ సోషల్ మీడియాలో భర్తతో క్లోజ్గా ఉండే పిక్స్ని, వర్కౌట్ చేసే వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తూ యాక్టివ్గా ఉండేది. కానీ ఇప్పుడు జాకీ అప్పుల బారిన పడి ఆస్తులంతా అమ్మే పరిస్థితికి రావడంతో రకుల్ తన భర్తకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవ్వగా ఈ గొడవలతోనే పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఆ మధ్యలో పెద్దలంతా కూడా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలపడానికి ట్రై చేయడం జరిగింది. ఇదిలా ఉంటే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు అందరూ వేరే వారితో అఫైర్స్ ఉన్నా కూడా పర్సనల్గా తమకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి కాబట్టి వారి సిచ్యువేషన్షిప్లో ఉంటూ తమ బంధాన్ని సమాజం కోసం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇదే కోవలో రకుల్ మరియు ఆమె భర్త కూడా రిలేషన్షిప్లో ఉండి తమకి నచ్చినట్లు ఉంటూ మూవీస్లో యాక్ట్ చేస్తూ వాటి గురించి ఒకరికొకరు డిస్కస్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా చెప్పకుండా బయట మాత్రం భార్యాభర్తలుగా కలిసిమెలిసి మీడియా కంటబడుతూ అన్యోన్యంగా ఉంటూ కనిపిస్తూ ఉంటారు. అలా 2024లో పెళ్ళైన రకుల్కి జాకీ బగ్నానీకి 4 నెలల్లోనే మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పటికీ ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అనే రిలేషన్ వల్ల రకుల్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయితే తన భర్త ప్రొడక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు సమాచారం. మీరు ఈ జంట నిర్ణయం పైన ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్ రకుల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఉంటాను మరి. ఆల్ ఈజ్ వెల్.